హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాసరావు. ఈ విషయంలోనికి వెళ్తే ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ యొక్క విశృంఖలత్వం అనేటువంటిది విపరీతంగా ఉంది అని అనిపిస్తూ ఉందన్నమాట. గతంలోనే చాలా బెటర్గా ఉన్నారు, ఇప్పుడు మరీ విచ్చలవిడిగా రకరకాలైనటువంటి ఇప్పుడు కొత్తగా మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి కొత్తగా తీసుకొని వస్తున్నారు. గతంలోనే ఫైర్ అనేటువంటి అతను కూడా ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ వచ్చేసి 5,000 రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర, ఒక్కొక్క అమాయకమైనటువంటి ట్రైనర్ దగ్గర డబ్బులు వసూలు చేసి లైఫ్ లాంగ్ సపోర్ట్ అన్నట్టుగా చేసి, ఎవడు శాశ్వతం భూమి మీద, ఆయన యుక్తులు కుయుక్తులు సెమినార్లు, ఈ సెమినార్కి వచ్చినటువంటి పెద్ద పెద్ద వాళ్ళ చేత ఇతని కంటే తోపులు లేరు అనే విధంగా చెప్పించేసి, ఇప్పుడు అసలు ఆయన మెంటార్షిప్ ప్రోగ్రామ్ని అటెండ్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఒకరిద్దరు నాతో చెప్పినటువంటి విషయాలు చెప్తే మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవి ముందు ముందు వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఫైనాన్షియల్ వీర్రాజు అనేటువంటి ఒక అతను బయలుదేరాడు. ఈయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ అమ్ముకునే పనే, కోర్సుల్ని అమ్ముకునేటువంటి పనే. ఇక కోర్సులు అమ్ముకునేది అయిపోయింది. అయిపోయిన తర్వాత ₹1 ఎక్కువగా ఈజీగా వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ట్రేడ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, కానీ అలా చేయరు. ఇప్పుడు కొత్తగా మెంటార్షిప్ ప్రోగ్రామ్ అని ఇది ఒక గంట క్రితమే వీడియో రిలీజ్ చేశాడు అనమాట. ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ₹3,500. జస్ట్ ఒక 100 మంది జాయిన్ అయితే చాలు, 3.5 లక్షలు 4 లక్షలు. 100 మందికే 1000 మంది జాయిన్ అయితే ఒక 35 లక్షల రూపాయలు వస్తాయి. ఇదంతా ఈజీ ఎర్నింగ్ మనీకి బాగా అలవాటు పడ్డటువంటి వాళ్ళు. నీకు గనక దమ్ము సత్తా గనక ఉంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఎందుకు సంపాదించుకోకూడదు? ఇంతమందికి మాస్టర్గా మెంటార్గా ఉండేటువంటి వాడికి ఈ కక్కుర్తి ఎందుకు? నిన్ను ఫాలో అవుతున్నారు, నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఈ సబ్స్క్రైబర్స్ ద్వారా వాళ్ళు వీడియోస్ చూడటం ద్వారా నీకు రెవెన్యూ వస్తుంది చాలని అనుకొని నీ రెవెన్యూకి వాళ్ళు ఉపయోగపడుతున్నారని వాళ్ళకి ఏదో ప్రైవేట్గా పెట్టేసుకొని ఒక గ్రూప్ పెట్టుకొని ఏదన్నా చేసుకోవచ్చుగా. లిమిటెడ్ మనీతో ఒక ₹10 ₹20 పెట్టుకొని చేయరు. అది చేయరు, ఎందుకంటే ఒకేసారి సంపాదించుకోవాలి, కార్లు పెట్టుకోవాలి. తిరగా ఈ తెలివితేటలు మాకు లేవు. మధ్యలో మేము అనవసరంగా రాజకీయాలని అయ్యని అనవసరంగా వీడియోలు చేసామేమో అనిపిస్తూ ఉంది. సో దాట్ ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్స్లో వీళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే అసలు ఆప్షన్ బై ఎలా జరగాల, సెల్లింగ్ ఎలా జరగాల, ఆప్షన్స్ అంటే ఏంటి, ఈ ఫండమెంటల్స్, ఇవన్నీ ఫండమెంటల్స్. అతను ఇచ్చినటువంటి ఒక పెద్ద లిస్ట్ ఒకటి ఉన్నది. ఆ లిస్ట్ మొత్తాన్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లేకపోతే investopedia.comలో మీరు సెర్చ్ చేయండి. అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇస్తుంది, ఎంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇస్తుంది. ఒకడు గనక మెయింటైన్ చేస్తూ ఉంటే మీరు ఎంతకాలం అని చెప్పేసి ట్రేడింగ్ చేస్తూ సక్సెస్ కాగలుగుతారో ఒకసారి ఆలోచించండి మీరు. నేను దయచేసి మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే, నా వీడియోస్ కొంత ఎక్కువ మందికి చేరేటట్టుగా చేయండి. చాలామంది తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. స్టాక్ మార్కెట్లో ఏం ఉండదండి. మీకు సెల్లింగ్ సైడ్ అయితేనే కొద్దిగా సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది. నేను 100 సార్లు చెప్తుంది అదే. మీరు మెంటల్గా బ్యాలెన్సింగ్ చేసుకోగలిగితే చాలు. ఒక ఆప్షన్ ఉన్నది, ఒక స్ట్రైక్ ప్రైస్లో తీసుకున్నావు, దాన్ని మెయింటైన్ చేస్తూ నీ పొజిషన్ని మెయింటైన్ చేస్తూ టార్గెట్ని స్టాప్ లాస్ని మెయింటైన్ చేయగలిగే సైకలాజికల్ దమ్ము నీకు గనక ఉంటే స్టాక్ మార్కెట్లో నువ్వు సక్సెస్ అయినట్టే. నీకు అసలు ఏ సబ్జెక్ట్ అవసరం లేదు. డీమ్యాట్ అకౌంట్లో అమ్మటం కొనటం వస్తే చాలు, మీరు సైకాలజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయగలిగితే చాలు, ఒక చిన్న స్ట్రాటజీని మెయింటైన్ చేసుకోగలిగితే చాలు, చార్టుల్ని కొద్దో గొప్ప సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి వాటిని ఐడెంటిఫై చేస్తే చాలు, స్టాప్ లాస్ పెట్టగలిగితే చాలు, మీరు స్టాక్ మార్కెట్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. ఇదంతా ఏం లేకుండా వాడెవడో మెంటార్షిప్ ఇస్తాడు, వీడెవడో గైడ్ చేస్తాడు అని కనుక మీరు అనుకొని డబ్బులు ఏముంది, ₹3,500 మీకు పెద్ద విశేషం కాదు. కానీ ఇదే ఫైర్ అనేటువంటి వ్యక్తి మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ ₹5,000 వసూలు చేసి ఆడి మెంటార్షిప్ ప్రోగ్రాం ద్వారా డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అతను ఇక్కడ కొనండి, పిఈ తీసుకోండి అని
మరొక నిమిషంలోనే సిఈ తీసుకోమని చెప్పేవాడు. లేకపోతే ఈ సిఈ అయ్యి ఈ బ్రేక్ కిందకి వచ్చేస్తుంది, మీరు సిఈ అది ట్రాప్. అసలు కండిషనల్గా మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేటువంటి అవగాహన లేకుండా చేస్తే ఇట్లాంటి వాళ్ళు మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ ఏదో అది ఇది తెలుసుకొని ఏదో కొద్దిగా చదువుకొని మనం కానీ ఈజీగా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అందంగా కానొస్తూ కొద్దిగా మాట్లాడగలిగితే డబ్బుల్ని సంపాదించుకోవచ్చు అనేటువంటి భ్రమలో ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు. ఈ ఫైనాన్షియల్ వీర్రాజు మొదలుపెట్టినటువంటి వ్యాపారాన్ని తగినంత దూరంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేదంటూ ఏం ఉండదు, వాళ్ళు చెప్పేదంతా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చెప్పినా వాళ్ళ దగ్గర మీరు నేర్చుకున్నా దాన్ని సక్రమంగా మీరు ఇంప్లిమెంటేషన్ మీ సైకలాజికల్ బ్యాలెన్స్ లేకుండా చేయలేరు. నేను ఒకటి చెప్తున్నా, మీరు తగినంత డబ్బును తెచ్చుకోండి. స్టాక్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్ని టార్గెట్ని పెట్టుకుంటూ ఈక్విటీలో ట్రేడ్ చేయండి. ఎవడండి రాంగాల్ని ముందు అసలు ఆప్షన్స్లో ట్రేడింగ్ అంటాడు. ఆప్షన్లో ట్రేడింగ్ చేసేటప్పుడు అసలు నీకు చార్ట్ల యొక్క పెర్ఫార్మెన్స్, క్యాండిల్స్ యొక్క సైకాలజీ అనేటువంటిది తెలుసుకోకుండా ఆప్షన్స్ అనేటువంటి వాడి మీద పడి ప్రతి ఒక్కడు ఆప్షన్స్లో. అందుకని ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేసినటువంటి వాళ్ళు సంకనాగిపోయారు. ఎందుకని సంకనాగిపోయారు? రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి, సెబీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, పెద్ద ఈ స్టాక్ మార్కెట్లో గెయిన్ చేసినటువంటి పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చెప్తున్నారు, ఒరే బాబు మీరు ముందు అసలు ఆప్షన్స్లో కాదరా ట్రేడ్ చేయొద్దు అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు కదా. అంత కర్మ ఎందుకు? ముందు ఈక్విటీలో చేయండి. క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతుంది అని ఓపిక లేకపోతే ఎట్లా? వాడెవడో మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇస్తాడు, వీడెవడో సపోర్ట్ చేస్తాడు, వాడెవడో డబ్బులు పెడతాడు అనేటువంటి కోణంలో మీరు దయచేసి వీటి జోలికి వెళ్ళొద్దు. ఈ ఫైనాన్షియల్ వీర్రాజు పక్కా కమర్షియల్ పర్సన్. అర్థం? ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి అతను ఆయన కోర్సులు జాయిన్ అయినటువంటి వాళ్ళు ఈయన వెబ్సైట్లో కోర్సు జాయిన్ అయినటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ చదివితే మీకు మైండ్లు పోతాయి. కాబట్టి వీళ్ళు ఆర్టిఫిషియల్ ఫీడ్బ్యాక్స్ని ఇప్పిస్తూ మీలాంటి అందరినీ అట్రాక్ట్ చేస్తూ 3,500 కదా, లేకపోతే ఒక 5,000 కదా, ఒక 1,000 రూపాయలే కదా అనేటువంటి కోణంలో మీరు జాయిన్ అవుతారు, ఓకే. కానీ నీటి బిందువులు మొత్తం సముద్రాన్ని చేసినట్టుగా మీరు ఇచ్చేటువంటి 3-4 వేలు ఆడు కోటీశ్వరుడు అవుతారు, మీరేమన్నా బిక్కపక్కెళ్ళు అయిపోతారు. సో ఫస్ట్ థింక్ మీ మైండ్ సెట్ని కూల్గా ఆలోచించి పర్ఫెక్ట్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. స్టాక్ మార్కెట్లో కోర్సులు ఉండవు. కోర్సులు అసలు ఆప్షన్స్ అనేటువంటివి సెల్లింగ్ సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రమే స్ట్రాంగిల్ బేస్డ్గా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. అవి కూడా భీకరమైనటువంటివి కాదు. మీరు ఆప్షన్ బుల్స్ లేకపోతే ఇంకొంతమంది వీడియోస్ చూడండి, తెలిసిపోతుంది. సో ఇటువంటి వ్యక్తుల్ని మాత్రం ఎంకరేజ్ చేయవద్దు. వర్షం పడుతుంది, ఇంతవరకు ఈ వీడియో చూడండి. ఇంకో వీడియో చేస్తాను ఈరోజే. థ్యాంక్ యూ.